శ్రీపాదరాజం శరణం ప్రపత్యే. దేవి దశమహావిద్యలు. కాళి అనున్నది దశమహావిద్యలలో ప్రథమ స్థానమునందున్నది. మహాకాళి సమస్త విద్యలకు ఆది. ఆమె యొక్క విద్యామయ విభూతులనే మహావిద్యలు అందురు. ఒకానొక సమయమందు మహిమాలయములందు గల మతంగ మున్యాశ్రమమునందు దేవతలు మహామాయను స్తుతించిరి. అంబిక మాతంగ వనిత రూపమున దర్శనమిచ్చినది. కాటుక రాశి వలె కృష్ణవర్ణమునందు ఉండుటచే ఆమెకు కాళీనామం ఏర్పడినది. శంభు నిశంభులను రాక్షసులను వధించినది. కాళీ నీల రూపము ఒకట వలన తారానామమున కూడా వ్యవహరింపబడుచున్నది. అనేక సంవత్సరముల కాలమునకు గాని ఫలించని యోగమార్గ సాధన కొన్ని రోజులలోనే మాసములలోనే సాధించవలెనన్న కాళీ ఉపాసన చేయుదురు. అయితే సాధనా కాలము కాళీ శక్తిని తమ శరీరములోనికి ఆకర్షించుకున్నప్పుడు యోగి దుర్భరమైన అగ్ని సదృశ్యమైన మంటలను బాధలను అనుభవింపవలసి ఉండును. రెండవ మహావిద్యా రూపము తార. ఈమె సర్వదా మోక్షమును ప్రసాదించున్నది, తరింపజేయునది. కావున తారానామమును విఖ్యాతమైనది. ఈమెను నీల సరస్వతీ నామమున కూడా పిలిచెదరు. భయంకరమైన విపత్తుల నుండి ఈమె భక్తులను రక్షించినది. కావున ఈమెను ఉగ్రతారా రూపమున కూడా యోగులు ఆరాధించెదరు. వశిష్ఠ మహర్షి గొప్ప తారాదేవి ఉపాసకుడు. చైత్ర శుద్ధ నవమి రాత్రిని తారారాత్రి అని పిలిచెదరు. మూడవ చిన్నమస్తా రూపము అత్యంత గోపనీయమైనది. దేవి ఒకానొక పర్యాయము తన సకురాండ్రైన జయ విజయులతో మందాకినీ నదికి స్నానార్థము వెడలినది. స్నానము చేసిన తదుపరి ఆమె క్షుదాగ్ని పీడితి అయి కృష్ణవర్ణ అయినది. ఆమె సకురాండ్రు ఆమెను భోజన విషయమై అడిగిరి. కృపామయురాలైన దేవి ఖడ్గముతో తన శిరస్సును ఖండించుకొనగా ఖండిత శిరస్సు ఆమె హస్తమున పడినది. ఆమె కబంధము నుండి 3 రక్తధారలు ప్రవహించినవి. 2 రక్తధారలను ఆమె సకురాండ్రు పానము చేయగా 3వ రక్తధారను స్వయముగా దేవియే పానము చేసినది. ఆ రోజు నుండి ఆమె చిన్నమస్తానామమున విఖ్యాతమైనది. హిరణ్య కశ్యపాదులు ఈ చిన్నమస్తాదేవిని ఉపాసకులు. దశమహావిద్యలలో 4వది షోడశీ మాహేశ్వరి. ఈమె హృదయం దయాప్రపూర్ణం. ఈ తల్లిని ఆశ్రయించిన వారికి జ్ఞానమనున్నది కరతలా మలకము. విశ్వములోని మంత్రతంత్రాదులన్నీ ఈ మహావిద్యాశక్తినే ఆరాధిస్తాయి. ఈమెను వేదములు కూడా వర్ణింపజాలవు. ప్రసన్నురాలైన ఈ మహాశక్తి భక్తుల సర్వాభీష్టములను నెరవేరుస్తుంది. ఈ భగవతి ఉపాసన వలన భోగ మోక్షములు రెండూ సిద్ధిస్తాయి. దశమహావిద్యలలో 5వది భువనేశ్వరీదేవి. సప్తకోటి మహామంత్రములు సదా ఈమెను ఆరాధిస్తూ ఉంటాయి. కాళీ తత్వము నుండి నిర్గతమై కమలాతత్వ పర్యంతము దశస్థితులున్నాయి. వాటి నుండి అవ్యక్త భువనేశ్వరి వ్యక్తమై బ్రహ్మాండ రూపాన్ని ధరించగలుగుతుంది. ప్రళయ వేళలో కమల నుండి అనగా వ్యక్త జగత్తు నుండి క్రమంగా లయమై కాళీ రూపంలో మూల ప్రకృతిగా మారుతుంది. అందుచేతనే ఈమెను కాలుని జన్మధాత్రి అని కూడా అంటారు. దశమహావిద్యలలో 6వది త్రిపుర భైరవి. కాలుని విశేషావస్థ జనిత పరిస్థితులను శాంతింపజేయగల శక్తినే త్రిపుర భైరవి అని అంటారు. ఈ త్రిపుర భైరవి నృసింహ భగవానుడు అభిన్న శక్తిగా చెప్పబడినాడు. సృష్టిలో పరివర్తన అనునది ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది. దీనికి ఆకర్షణ వికర్షణ అనునవే మూల కారణము. ఇది అనుక్షణము జరిగే ప్రక్రియ. ఈ త్రిపుర భైరవి యొక్క రాత్రి నామం కాళరాత్రి, భైరవుని నామం కాలభైరవుడు. ఈ రెండింటి యొక్క సంయుక్త స్వరూపముగా రాబోయే అవతారమే నృసింహ సరస్వతి అవతారం. అది మహాయోగులకు త్రిపుర భైరవి కాలభైరవ రూప అవతారం. దశమహావిద్యలలో 7వది ధూమవతి. ఈ ధూమవతియే ఉగ్రతారయే. ఈమె శరణాగతి వలన విపత్తులు నాశనమై సంపదలు లభిస్తాయి. ఆగమములో ఈమెను అభావ సంకటాలను దూరం చేయనట్టుగా వర్ణించారు. అయితే జీవుని దైన్యావస్థలైన క్షుత్పిపాసులు
కలహ దారిద్ర్యములు అన్నింటికి ఈమెయే కర్త. ఈమె అనుగ్రహం ఉంటే సంకటములన్నీ దూరమవుతాయి. 8వ మహావిద్య అయిన బగళాముఖి ఐహిక, పారలౌకిక, దేశ, సమాజ దుఃఖప్రద అరిష్ట గమనార్హం. శత్రు శమనార్థం ఈ మాతను ఆరాధిస్తూ ఉంటారు. సర్వప్రథమంగా బ్రహ్మదేవుడు బగళా మహావిద్యోపాసన చేశాడు. విష్ణు భగవానుడు, పరశురాముడు, బగళాదేవి దేవతోపాసకులే. చాలా కాలం వరకు తిరుమలలో వెంకటేశ్వరుని విగ్రహాన్ని బగళాముఖిగా ఆరాధించారు. 9వ మహావిద్య అయిన మాతంగి గృహస్థ జీవితాన్ని సుఖవంతం చేసి పురుషార్థములను సిద్ధింపచేసి శక్తి ఉన్నది. ఈమెను మాతంగ మహాముని కుమార్తెగా కూడా పిలుస్తారు. 10 మహావిద్యలలో 10వ రూపమైనది కమలాదేవి. ఈమె సమృద్ధికి ప్రతీక. భార్గవుల చేత పూజింపబడుట వలన ఈమెకు భార్గవి అనే పేరు వచ్చింది. ఈమె కృప వల్ల పృథివీ పతిత్వము, పురుషోత్తమత్వము రెండూ లభిస్తాయి. ఈమె విశేషమైన వస్తు సమృద్ధికి ప్రతీక. ఈమెను పద్మావతీదేవి అని కూడా పిలుస్తారు. తిరుమలలో నెలకొన్న శ్రీ వెంకటేశ్వర మహాప్రభువుల దేవేరి ఈమె. మీకు 10 మహావిద్యా స్వరూపమును ఏ రోజున ఎవరి ద్వారా బోధింపవలనో నిర్ణయించి ఆ రీతిగా బోధించెదను. 10 మహావిద్యా స్వరూపిణి అయిన అనఘాదేవిని, ఆ అనఘాదేవికి ప్రభువైన అనగుని అర్చించు వారికి వారి బిడ్డలైన అష్టసిద్ధులను తమ అనుగ్రహమును ప్రసాదించును. మీరు ప్రతి మాసమునందును బహుళాష్టమి యందు అనగాష్టమిని చేయుడు. మీ యొక్క సమస్త కోరికలను ఫలించును. శ్రీపాద శ్రీవల్లభ చరితామృత పారాయణము చేసుకుని ఆ తరువాత వెంటనే వచ్చు శుక్లపక్ష అష్టమి ఎందుగాని బహుళ అష్టమి ఎందుగాని అనగాష్టమి వ్రతము చేసుకుని 11 మందికి సరిపడా భోజనమును లేదా తత్తుల్య ద్రవ్యమును భోజనార్థము వినియోగించిన వెంటనే ఫలితమును పొందగలరు. శ్రీపాదరాజం శరణం.